ఈ నలుగురు వ్యక్తులకు పొరపాటున కూడా సలహాలు ఇవ్వొద్దు, మీరే చిక్కుల్లో పడతారు. కొందరు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల వ్యక్తిత్వం, వారి స్వభావం చాలా బాగుంటుంది. వారు నిజమైన హృదయంతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంటారు. సాధారణంగా ప్రజలు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఆ సమస్యను ఎలా అధిగమించాలో వారు ఒకరినొకరు సలహాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం చేస్తుంటారు. అయితే కొందరు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల వ్యక్తిత్వం, వారి స్వభావం చాలా బాగుంటుంది. వారు నిజమైన హృదయంతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంటారు. అలాంటి వారి వద్దకు ప్రజలు సహాయం కోసం వస్తారు. కానీ ఒక్కోసారి సలహాలు ఇచ్చే వారు కూడా ఇరుక్కుపోతుంటారు. ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది సలహాలు అడిగేవారు ఉంటారు. కానీ పని సరిగ్గా జరగకపోతే, వారు అందులో విఫలమైతే, వారికి సలహా ఇచ్చే వ్యక్తినే నానా మాటలు అంటుంటారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణక్య నీతి ప్రకారం కొంతమందికి సలహా ఇవ్వడం మానుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు సలహా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా ముందుకు రాకూడదు. మరి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోండి, లేకపోతే మీరు చింతించవలసి ఉంటుంది. 1. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి చాలా అత్యాశతో ఉంటే అలాంటి వారికి సలహా ఇవ్వకుండా ఉండాలి. తప్పుడు వ్యక్తికి సలహా ఇవ్వడానికి వెళితే మీరే ఇబ్బందుల్లో పడతారు. అత్యాశపరులు తమ స్వలాభం చూసి ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మీకు మేలు. 2. చిన్న విషయాలకే ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ అనుమానించేవారు, అలాంటి వారికి ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదు. మీరు వారికి సలహాలు ఇవ్వడం లేదని, ఏ పని చేయకుండా ఆపేస్తున్నారని వారు భావిస్తుంటారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు త్వరలో మిమ్మల్ని తమ శత్రువుగా భావిస్తారు. 3. ఎవరి సాంగత్యం చెడ్డది. మంచి స్నేహితులు లేని వ్యక్తులకు మీరు సలహా ఇస్తే వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు ఎంత సరైన, సానుకూల సలహా ఇచ్చినా వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ప్రతి విషయంలోనూ వారికి అంతరాయం కలిగించారని వారు భావిస్తారు. మీరు ఏం చేసినా కూడా వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు. 4. చాణక్య నీతి ప్రకారం పొరపాటున కూడా అహంకారి వ్యక్తులకు సలహా ఇవ్వకూడదు. అహంకారం ఉన్నవారు అందరి ముందు తమను తాము ఉత్తములుగా భావిస్తారు. అలాంటి వారు తప్పనిసరిగా మీ సలహాను పట్టించుకోరు. వారు తమను తాము సరైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా సమస్యపై వారికి సలహా ఇవ్వడానికి వెళితే మీరు తప్పు అని నిరూపించడానికి మొగ్గు చూపుతారు.